నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ యొక్క అమృతోపమానమైనటువంటి వేణుగాన స్వరూపాన్ని మనం తిలకించాం. ఈనాడు స్వామి యొక్క అద్భుతమైనటువంటి నయన సౌందర్యాన్ని మనకి దర్శింపచేస్తున్నారు లీలాశుకుల వారు. ఎంత అద్భుతమైనటువంటి కళ్ళు, ఎంత ఆనందకరమైనటువంటి రూపం. ప్రపంచంలో ఏ వస్తువుతో పోల్చి చూపవచ్చండి ఆ అందమైనటువంటి కళ్ళని. దేఖరీ హరికే చంచలనైన సూరదాస్ మహానుభావులు అంటారు, చూడవే మన స్వామి యొక్క అద్భుతమైనటువంటి ఆ కళ్ళను. ఎంత చంచలమైనటువంటి కళ్ళు, ఇటు అటు అందరినీ చూసిస్తూ ఉంటాయి ఆ కళ్ళు ఇప్పుడు కూడా. రాజీవదళ ఇందీవర శతదళ కమల కుశేషయ జాతి. దేంతో పోలుద్దాం మనం వాటిని? అందమైనటువంటి తామర పూలతోనా, కలువ పూలతోనా, శతదళ పద్మములతోట, వేటితోటి మనం పోలిక చెప్పటానికి వీలవుతుంది చెప్పండి? నిశిముద్రిత ప్రాతహివే వికసన దినరాతి. కానీ దేనితో పోల్చినా, పోనీ కలువ పూలతో చెప్దామా, అవేమో రాత్రి వికసిస్తాయి, తెల్లారేటప్పటికి ముడుచుకుపోతాయి. కమలాలతో చెప్దామా, తెల్లవారితే వికసిస్తాయి, రాత్రిపూట ముడుచుకొని పోతాయి. కానీ మన స్వామి యొక్క నయనాలు అలాంటివి కాదే, నిరంతరము కూడా వికసించినటువంటి వాటి వలెనే ఉంటాయి కదా, ఎప్పుడూ ముడుచుకునేవే కాదే అవి. కాబట్టి ఏ ఇతరమైనటువంటి పదార్థంతో, ఏ అందమైనటువంటి పుష్పంతో కూడాను స్వామి యొక్క నయనాల్ని మనం వర్ణించటానికి సాధ్యమే కాదంటున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి నయనాలు కలిగినటువంటి వాడు మన స్వామి. మధ్యలోనేమో తెల్లగా ఉంటుందిట, ఆ తెలుపు లోపల నలుపు ఉంటుందిట, ఈ చివర ఎరుపు ఉంటుందిట. ఎన్ని రకాల రంగులు! ఎందుకు ఇన్ని రకాలైనటువంటి రంగులతో స్వామి ఉన్నాడు అనంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి భావాల్ని మన లోపల ప్రతిఫలింపచేస్తూ ఉండేటువంటి వాడు స్వామి. అమృతోపమానమైనటువంటి నయనాలు కలిగినటువంటి వాడు. ఆయనకి అమృత అనేటువంటిది పేరు. ఎందుకని అమృతము అనేటువంటి పేరు అంటే శాశ్వత స్థాణు అని చెప్పి నిరంతరం శాశ్వతంగా ఉండేటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన అమృతం అని అన్నాం. మిగిలినటువంటి ప్రపంచ సృష్టి మొత్తం కూడా నాశనం అయిపోవచ్చు కాక, చివరికి మిగిలేటువంటి వాడు ఎవరు? ఈయన ఒక్కడే. కాబట్టి శాశ్వతమైన అమృతం ఈయన. జరామృత్యోహవారణేన హ్యుతృప్తేర్వాపి సేవనాత్ అమృతస్సా నిరతిశయ మాధుర్యేతి చ సర్వదా అని చెప్పి దానికి నిరుక్తం. ఎలాగూ అనంటే, మనకి ఏ విధమైనటువంటి వార్ధక్యం మరణాది భయాలు లేకుండా భక్తులకు అమృత భావాన్ని కలిగించేటువంటి వాడు. కాబట్టి ఈయన అమృత స్వరూపుడయ్యాడు. అలాంటి అమృత స్వరూపుడైనటువంటి స్వామిని మనం నిరంతరము ఆరాధన చేసుకుంటూ ఉంటాం. ఆ వికసించినటువంటి నయనాలని మనము నిరంతరం ప్రార్థన చేస్తాం కదా. కమలాకు చూచుక కుంకుమతో నియత రుణితాతుల నీలతను కమలాయతలోచనలో కపతే విజయీ భవ వెంకట శైలపతే. ఎవరిని ప్రార్థన చేస్తున్నాం? ఆ కమలాయతలోచనుడైనటువంటి పుండరీకాక్షుడైనటువంటి ఆ స్వామి యొక్క నామాన్ని నిరంతరము లక్ష్మీదేవి యొక్క పరిష్వంగంలో ఉండి వికసించినటువంటి నయనాలు కలిగినటువంటి స్వామిని అంటున్నాం కదా. అదే భావాన్ని మనకి ఇక్కడ వ్యక్తపరుస్తూ మనకు లీలాశుకుల వారు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇది.